ఈ రోజు బీహార్ లో ఉన్న పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ అయితే 6 గంటల 3 నిమిషాలకి రిలీజ్ అన్నారు. ఎగ్జాక్ట్ గా 6 గంటల 3 నిమిషాలకి అయితే ట్రైలర్ రిలీజ్ చేశారు. సో ఈ ట్రైలర్ ఎలా ఉంది రివ్యూ ఒకసారి చూద్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇక ట్రైలర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ట్రైలర్ లో జగపతి బాబు గారిని చూపించారు. సో ఇంతకు ముందు మనకి ఒక లీక్ అయితే వచ్చింది సినిమా గురించి. అదేంటంటే పుష్ప 2 ది రూల్ లో జగపతి బాబు గారు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని అయితే లీక్ అయితే వచ్చింది. సో ఈ ట్రైలర్ లో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ ట్రైలర్ లో అయితే జగపతి బాబు గారి గెటప్ అయితే చాలా బాగుంది అండ్ కొత్తగా కూడా ఉంది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనకి పుష్ప మూవీలో ఫేమస్ డైలాగ్ పుష్ప అంటే బ్రాండ్, సేమ్ డైలాగ్ మనకి ఈ పుష్ప 2 ట్రైలర్ లో కూడా పెట్టారనమాట. దాని తర్వాత మనకి ఇంకా ట్రైలర్ లో ఏం చూపించారంటే పుష్పరాజ్ అయితే తన అనుచరులతో పోలీస్ స్టేషన్ లోకి ఎంట్రీ ఇవ్వడం, ఇవన్నీ కూడా థియేటర్ లో ఖచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్ అయితే తెప్పించేలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రైలర్ లో మనకి ఒక సీన్ లో హెలికాప్టర్ లోంచి అల్లు అర్జున్ దిగుతున్నాడు. కాకపోతే అందులో అల్లు అర్జున్ ఒక స్వామి మాల లాంటిది ఏదో ధరించి అయితే మనకి కనిపించారనమాట. సో ఆ మాల ఏ దేవుడికి సంబంధించిందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి. అంతేకాకుండా ఈ ట్రైలర్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పుష్పరాజ్ ఒక డైలాగ్ చెప్పాడు, శ్రీవల్లి నా పెళ్ళం మాట నేను వింటాననే టైప్ లో అయితే చెప్పాడు. సో నాకు తెలిసి పుష్ప పార్ట్ 1 మూవీలో పుష్పరాజ్ ఎవరి మాట పెద్దగా వినేవాడు కాదు, చివరికి శ్రీవల్లి మాట కూడా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. కాకపోతే పుష్ప 2 ది రూల్ మూవీలో పుష్పరాజ్ అయితే శ్రీవల్లికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి తన మాట వింటాడు అనేలాగైతే ఈ డైలాగ్ బట్టి అయితే మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆ నెక్స్ట్ షాట్ లోనే మనకి ట్రైలర్ లో పుష్పరాజ్ శ్రీవల్లి కాల్ దగ్గర కూడా కూర్చోవడం అయితే మనకి కనిపించింది. సో ఇవన్నీ చూస్తుంటే పుష్పరాజ్ అయితే పుష్ప 2 ది రూల్ మూవీలో తన వైఫ్ శ్రీవల్లి మాట అయితే వినేటట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. అలాగే మనకి పుష్ప మూవీలో బన్వర్ సింగ్ షెకావత్ చెప్పే ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, పార్టీ లేదా పుష్ప. సో మనకి ట్రైలర్ లో కూడా అదే డైలాగ్ రిపీట్ చేశారు, కాకపోతే కొంచెం మార్చి చెప్పారు. పార్టీ ఉంది పుష్ప అని అయితే బన్వర్ సింగ్ షెకావత్ అయితే ఈ ట్రైలర్ లో చెప్పారు. సో అదొక డిఫరెన్స్ అయితే మనం గమనించవచ్చు పుష్ప పార్ట్ 1 మూవీకి అండ్ పుష్ప పార్ట్ 2 ది రూల్ మూవీకి. అలాగే మనకి ట్రైలర్ లో శ్రీలీలతో ఒక ఐటమ్ సాంగ్ కూడా చూపించారు. సో అది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దాంతో పాటు ఒక క్లారిటీ అయితే ఈ ట్రైలర్ లో ఏమి ఇచ్చారంటే పుష్పరాజ్ ఇందులో ఒక డైలాగ్ చెప్పాడు, పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్. సో ఈ డైలాగ్ తోనే మనకు అర్థమైపోయింది. మన ప్రీవియస్ గా రిలీజ్ చేసిన ట్రైలర్స్ లో అండ్ గ్లిమ్స్ లో ఏం చూపించారంటే పుష్పరాజు జైలు నుంచి తప్పించుకొని పారిపోయినట్టు చూపించారు. సో ఆ ఎక్కడికి పారిపోయారు అనేది ఈ డైలాగ్ బట్టి మనం చెప్పొచ్చు. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నాడంటే ఖచ్చితంగా కూడా పుష్పరాజు దేశం దాటి ఇతర దేశాలకి వెళ్ళిపోయి ఉండొచ్చు అని మనకి డైలాగ్ ద్వారా అయితే అర్థమవుతుంది. అలాగే కొన్ని ఫారెన్ లొకేషన్స్ కూడా మనకి ట్రైలర్ లో చూపించారు. సో ఓవరాల్ గా పుష్ప 2 ది రూల్ ట్రైలర్ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు. అలాగే ఇంకా బీజిఎం విషయానికి వస్తే 2 గుడ్ అని చెప్పడం, అలాగే 2 బ్యాడ్ అని కూడా చెప్పడం. ఈ ట్రైలర్ వరకు అయితే బీజిఎం ఓకే అని చెప్పొచ్చు. అలాగే సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఆ లొకేషన్స్ గానీ ఆ గంధపు చెక్కలు షూట్ చేసిన సీన్స్ గానీ ఇవన్నీ కూడా మనకి ట్రైలర్ లో అక్కడక్కడ చూపించారు. అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ పుష్ప 2 ది రూల్ మూవీ కోసం అయితే డబ్బులు అయితే బాగానే ఖర్చు పెట్టినట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి విజువల్స్ అవి కూడా చాలా రిచ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా గుడ్ అనే చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ తాలూకా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.